తీసుకొని మరి ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి మరి యోహాను ద్వారా రావడము జరిగింది. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది పిల్లరా. అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె 12 సంవత్సరాల నుంచి తనకున్న రక్తస్రావ సమస్య ద్వారా ఎంతగానో బాధపడుతుంది, ఎంతగానో దిగులు చెందుతుంది, ఎంతగానో కలత చెందుతుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యతోటి తనలో తానే ఎంతగానో కుమిలిపోతుంది. అనేక మంది వైద్యుల దగ్గర తిరిగింది, అనేక మంది మంత్రగాళ్ళ దగ్గర తిరిగింది, అనేక మంది దగ్గర తిరిగి తనకున్న ధనాన్ని, డబ్బుని, మరి బంగారాన్ని కావచ్చు, తనకున్న సమస్తమును ఖర్చు పెట్టింది. కానీ ఏమాత్రం కూడా ఆమెకి స్వస్థత జరగలేదు. అయితే ఆ రోజుల్లో కూడా ఇలాంటి మరి గ్రామానికి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారని తెలిసి ఆమె ఒక మాట అనుకుంది. తనలో తను ఏమనుకుందంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకున్న ఈ సమస్య ఆగిపోతుందని చెప్పి తనలో తను అనుకొని వెళ్ళి ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రపు చెంగుని ముట్టుకుంది. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి ప్రభువారు అంటారు. గమనించండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు